ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. భూమి అలాగే నక్షత్ర ఇద్దరు కర్రతో గొడవ పడుతూ ఉంటారు కదా. ఇక కర్ర కొట్టేసి భూమి ఇలా చెప్తుంది, నువ్వు కొట్టాలంటే కర్ర కావాలేమో, నాకు ఈ చెయ్యి ఉంటే చాలు. అయినా నేను ఇలా గొడవపడి ఇంట్లోకి రావాలని అస్సలు అనుకోవట్లేదు. ఎలా ఇంట్లోకి రప్పించుకోవాలో, ఎలా ఎవరితో రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నక్షత్ర ఇక బాగా అయింది, లేదంటే ఇంట్లోకి వచ్చిద్దా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బయటకు వస్తుంది అపూర్వ. చూసావా మామ్, నా దెబ్బకి ఎలా భయపడి వెళ్ళిపోయిందో అని నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, నాకు తెలుసా నీ కెపాసిటీ, అందుకే దాన్ని ఇంట్లోకి రానియకుండా ఉండే బాధ్యత నీకు అప్పచెప్పాను, మొత్తానికి భలే పంపించావు దాన్ని బయటికి అని చెప్పి అపూర్వ మెచ్చుకుంటూ ఉంటుంది నక్షత్రాన్ని. మరోపక్క గగన్ జరిగిందంతా అంటే ఆ కిడ్నాప్ స్టోరీ అంతా చెప్తూ ఉంటాడనమాట కూర్చోపెట్టి చెర్రీకి. పాపం వాళ్ళు అలా చేసేసరికి పాపం భూమి బాగా భయపడిపోయిందిరా, నేను వెళ్ళి కాపాడేసరికి వచ్చి సడన్గా వచ్చి హక్ చేసేసుకుంది. చెర్రీ, ఏంటి భూమి భూమి నేను హక్ చేసుకుందా, అయితే నువ్వు కూడా హక్ చేసుకున్నావా అని చెప్పి అనగానే, చచ్చా నేనెందుకు అలా చేస్తారా అని చెప్పి అంటాడనమాట గగన్. ఆ తర్వాత చెర్రీ అంటాడు, మరి నైట్ అంతా ఆ అడవుల్లో లాక్ అయిపోయారు కదా, మరి ఎలా ఎక్కడ పడుకున్నారు, ఇద్దరు అక్కడే పడుకున్నారా అని చెప్పి చెర్రీ తన డౌట్లన్నీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు చెప్తాడనమాట గగన్, అంటే కాదురా, అయినా ఆ భూమి అలా కనిపిస్తుంది కానీ బాగానే తెలియగలదురా, అసలు నేను కింద పడుకోలేనని చెప్పి అప్పటికప్పుడు ఒక గుడ్డ తీసుకొచ్చి చెట్టుకు ఉయ్యాల కట్టి నన్నేమో ఉయ్యాల పడుకోపెట్టి తన పాపం కింద పడుకుందిరా అనగానే అప్పుడు చెర్రీ, నాకు తెలుసన్నయ్య భూమి గురించి, తను చాలా తెలియగలది అనగానే అప్పుడు గగన్, నీకెలా తెలుసు భూమి గురించి అనగానే అప్పుడు చెర్రీ కవర్ చేసుకోవడానికి, అంటే అన్నయ్య ఈ మాటలు బట్టి అర్థమవుతుంది కదా భూమి ఎలాంటిది అనేది, ఇటు అప్పుడప్పుడు పెద్దమ్మ కూడా చెప్తూ ఉంటుంది కాబట్టి నాకు ఐడియా ఉంది అన్నట్టుగా చెర్రీ చెప్తూ ఉంటాడు. అప్పుడే చెర్రీకి బిందు నుంచి ఫోన్ వస్తుంది. అప్పుడు చెర్రీ, సోదరా ఒక్క నిమిషం అని చెప్పి పక్కకొచ్చి చెప్పు బిందు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు చెర్రీ. అన్నయ్య ఎక్కడున్నావు అనగానే, ఇదిగో ఇక్కడ మేము భూమి గురించి మాట్లాడుతున్నాం అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటే అప్పుడు బిందు, మీరు అక్కడ భూమి గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏకంగా భూమి ఇంటికి వచ్చేసింది, గొడవ పడుతుంది అనగానే, ఏంటి మళ్ళీ ఫైటింగా అని చెప్పి చెర్రీ అంటాడు. అవును, ఆ నక్షత్రంతో గొడవ పడుతుంటే చూశానన్నయ్య, నువ్వు త్వరగా రా అన్నయ్య, ఏమవుతుందో అని భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది బిందు. ఇప్పుడే 2 నిమిషాలు అక్కడ వాళ్తాగా అని చెప్పి ఫోన్ పెట్టేసి, సోదరా అక్కడ నానమ్మ అర్జెంటుగా రమ్మంటుంది, నేను వెళ్తాను అని చెప్పి చెర్రీ అని చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు గగన్ అనుకుంటాడు, ఒక్క నిమిషం కూడా ఎక్కడ కుదురుగా ఉండడుగా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క భూమి అటు నక్షత్ర వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది కదా. ఇక భూమి ఇలా అనుకుంటుంది ఒక దగ్గర నించొని, అసలు నా ఇంటికి నేను వెళ్లకుండా తిరిగి ఎందుకు వెళ్ళిపోతాను, ఇంత దూరం వచ్చింది అందుకేనా అని చెప్పి ఫోన్ తీసి అపూర్వకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. మరోపక్క ఇంటి బయటే చూస్తూ ఉంటారనమాట నక్షత్ర అలాగే అపూర్వ. ఇలా అపూర్వ అనుకుంటూ ఉంటుంది, అసలు ఆ భూమి అంత ఈజీగా వెళ్ళదే, అయినా ఈ నాగుగాడేంటి ఫోన్ ఏమో లిఫ్ట్ చేయడు, అసలు నాగు ఫోను ఆ భూమి దగ్గర ఎలా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల అపూర్వకి ఫోన్ వస్తుందన్నమాట భూమి నుంచి. ఈ భూమి ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర, మళ్ళీ ఇంకెప్పుడు రాను అని చెప్పడానికేమో మామ్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ దాని నోట్లో నుంచి రాను అన్న మాట రానే రాదు. సరే ఎందుకు ఫోన్ చేస్తుందో ఒకసారి లిఫ్ట్ చెయ్యి అని చెప్పి నక్షత్ర అనగానే, సరే అని చెప్పి అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మళ్ళీ ఎందుకు చేసావు, నా కూతురు దెబ్బకి పారిపోయావుగా అని చెప్పి అపూర్వ అంటుంది. అప్పుడు భూమి, నీ కూతురు దెబ్బకి నేనేం పారిపోలేదు, ఆ ఇంటికి నేను రావాలని నేను డిసైడ్ అయ్యాను, ఖచ్చితంగా వస్తాను, ఎలా రావాలో కూడా నాకు తెలుసు. ఇప్పుడు అపూర్వ, ఎక్కడికి నువ్వు వచ్చేది, ఈసారి నా కూతురు కాదు నేనే స్వయంగా వచ్చి నీ కాలు చేతులు విరక్కొడతాను అని చెప్పి అపూర్వ అంటుంది. అప్పుడు భూమి, ఎవరిని ఇరక్కొడతారో తెలుస్తుందిలే కానీ నేను గొడవపడి ఇంట్లోకి రావాలనుకోవట్లేదు, నువ్వు నీ కూతురు నన్ను దగ్గరుండి ఆహ్వానించి మరీ ఇంట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ, ఈ జన్మకి నేను అసలు నేను లోపలికే రానివ్వను, అసలు నిన్ను రా అమ్మా అని చెప్పి ఇంట్లోకి నేనెందుకు తీసుకెళ్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇప్పుడు భూమి అంటుంది, నువ్వు చేసే పాపాలకి మళ్ళీ నీకు ఒక జన్మంటూ ఉంటుందా, మళ్ళీ నువ్వు మంచిగా పుడతావా, నీకంత ఛాన్స్ లేదు అని చెప్పి అంటుంది భూమి. అయినా వచ్చే జన్మదాకా ఎందుకు, ఇప్పుడే ఈరోజే కాసేపట్లో చూడు, నువ్వు నీ కూతురు నక్షత్ర నన్ను ఆహ్వానించి మరి తీసుకెళ్తారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది భూమి. అసలు దీనికి ఎంత పొగరో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇటు పక్క నక్షత్ర, ఏంటి మామ్ ఏమంటుంది అనగానే, మన ఇద్దరం కలిసి దాన్ని ఆహ్వానించి మరి ఇంట్లోకి తీసుకొస్తామంట అనగానే, నో వే, ఛాన్సే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది నక్షత్ర. ఇటు పక్క అప్పుడు అపూర్వ, అసలు ఆ భూమిని తక్కువ అంచనా వేయకూడదు మనం, ఎందుకంటే అది గుంటూరు సీమెరపకాయలాగా ఇంతే ఉంటుంది కానీ పెట్ట పేలిపోతుంది, అది ఏం చేయబోతుందో అర్థమే కావట్లేదు అని అపూర్వ అంటూ ఉంటే, దాని గురించి టెన్షన్ పడక మామ్ అని చెప్పి నక్షత్ర అంటుంది. అది వచ్చాకే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, అసలు దాన్ని వదిలించుకుందామంటే అవ్వడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ. మరోపక్క ఇటు
భూమి శరత్చంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చాలా సిచ్యువేషన్స్‌లో నేను ఈ కన్న తండ్రి లాంటి వాడిని అన్నట్టుగా ఇక తండ్రి లాంటి వాడిని అని చెప్పి శరత్చంద్ర అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఇక శరత్చంద్ర కాల్ చేద్దాము అని చెప్పి ఫోన్ చేస్తుంది. హలో ఎవరు అని చెప్పి శరత్చంద్ర లిఫ్ట్ చేస్తాడు. నాన్న అని అనబోతూ అంకుల్ అంకుల్ నేను భూమిని అనగానే భూమి బాగున్నావమ్మా నువ్వు కనిపించట్లేదని చెప్పి అప్పట్లో ఆ గగన్ గడ్ వచ్చి ఇంట్లో పెద్ద గొడవ చేశాడు. అపూర్వనే కారణం అని చెప్పి తెగ ఫైట్ చేశాడు. కనిపించకపోవడం అనేది నిజమేనా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమిని. భూమి అదంతా నిజమే అండి. కిడ్నాప్ జరిగిన మాట అయితే నిజమే. టైంకి గగన్ గారు వచ్చి సేవ్ చేశారు కాబట్టి సరిపోయింది అనగానే అప్పుడు శరత్చంద్ర అవునా వాళ్ళ వల్ల నీకేమి ఇబ్బంది కలగలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా అనగానే నేను బాగానే ఉన్నానండి అని చెప్పి భూమి అంటుంది. అయితే ఆ గగన్ చెప్పినట్టు కిడ్నాప్ అయితే జరిగిందనమాట. వాడు చెప్పింది నిజమేనమాట అనగానే ఇంతకీ అసలు ఎవరు కిడ్నాప్ చేయించింది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అదంతా ఫోన్లో కాదండి నేరుగా చెప్పాలి అని చెప్పి భూమి అంటుంది. అయితే రా మా మాట్లాడుకుందాము అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి వద్దామనే మీ ఇంటి దాకా వచ్చాను. అప్పుడు శరత్చంద్ర ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకపోవడం ఏంటమ్మా అనగానే వద్దామని వచ్చాను అంకుల్ కానీ ఇంట్లోకి రావాలా వద్దా వస్తే ఏమంటారో అని భయంగా ఉంది అంకుల్ అని చెప్పి భూమి అంటుంది. నిన్ను ఎవరేమంటారమ్మా నీకు భయం ఏంటి మన ఇంటికి రావడానికి ఏమో అంకుల్ భయంగా ఉంది అని చెప్పి అనగానే అప్పటికి శరత్చంద్ర నీకు భయంగా ఉంది కాబట్టి ఒక్క నిమిషం ఆగు నేను అపూర్వ వాళ్ళని పంపిస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే వాళ్ళు వస్తారా అంకుల్ అని చెప్పి అడుగుతుందనమాట భూమి. ఎందుకు రారు నేను చెప్తే వస్తారు నువ్వు అక్కడే ఉండు వాళ్ళు పంపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఏంటి బావ పిలుస్తున్నాడు అని చెప్పి గబగబా అక్కడికి నక్షత్ర అలాగే ఇటు అపూర్వ వస్తారనమాట శరత్చంద్ర దగ్గరికి. బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర భూమి వచ్చిందంట అనగానే కుంపతీసి మొత్తం అంతా చెప్పేసిందా అని చెప్పి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ. ఇటు శరత్చంద్ర అది భూమి ఇంట్లోకి రావడానికి ఎందుకో ఇబ్బంది పెడుతుంది ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పి మీరు అంతగా భయపడుతున్నారా ఏంటి భూమిని అనగానే అయ్యో లేదు బావా నేనేం అనట్లేదే నక్షత్ర నువ్వు అనగానే లేదు మామ్ నేను కూడా ఏం లేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అదేం లేదు బావా మేము బాగానే చూసుకుంటున్నాం అని చెప్పి అనగానే సరే సరే తను ఎందుకో భయపడుతుంది కానీ తను ఇంటి బయటే ఉంది మీ ఇద్దరు వెళ్ళి అది తీసుకురండి భూమిని అనగానే మేమా నేనా అన్నట్టుగా అంటూ ఉంటుంది అపూర్వ. ఏ మీరు వెళ్ళరా నేను వెళ్ళనా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే నువ్వెందుకులే బావా నేను వెళ్తాగా అనగానే నక్షత్ర నువ్వు కూడా అమ్మకు తోడుగా వెళ్ళు అనగానే సరే నాన్న అని చెప్పి అంటుంది. ఇక ఇద్దరు భూమిని తీసుకురావడానికి బయటకు వస్తూ ఉంటారు. శరత్చంద్ర ఒక్క నిమిషం అపూర్వ ఇంతకుముందంటే భూమి ఎవరి గురించో మాట్లాడడానికి మన ఇంటికి వచ్చింది కానీ ఇప్పుడు నాతో మాట్లాడడానికి మన ఇంటికి వస్తుంది. సో తనని మంచిగా అంటే మంచిగా పద్ధతిగా ఇంట్లోకి తీసుకురండి అనగానే సరే బావా పద్ధతిగా తీసుకొస్తాం అమ్మాయిని అని చెప్పి ఇక అపూర్వ నక్షత్ర బయటకు వచ్చేస్తారు. అపూర్వ నక్షత్ర బయటకు వచ్చి భూమి ముందు నించొని ఏం మాట్లాడరు. ఇక అప్పుడు భూమి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి మీరు వచ్చిన పని చేయట్లేదుగా లోపలికి రమ్మని పిలవట్లేదుగా అనగానే అప్పుడు నేను నిన్ను పిలవాలా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు ఆకు అని చెప్పి అపూర్వ అంటుంది. మరి పిలువు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ లోపలికి రా అని చెప్పి అంటుంది. మర్యాద తగ్గింది నేను రాను అని చెప్పి భూమి అంటుంది. అపూర్వ ఈసారి మర్యాదకి పిలుస్తాను లోపలికి రా అమ్మా అని చెప్పి అంటుంది. వస్తా కానీ ఏంటి మీ అమ్మాయి పిలవదా అనగానే మా అమ్మాయి ఎందుకు నేను పిలిచాక అని చెప్పి అపూర్వ అంటుంది. మీ అమ్మాయి కూడా పిలిస్తేనే లోపలికి వస్తాను లేకపోతే వెళ్ళిపోతాను అనగానే అప్పుడు నక్షత్ర కంట్రోల్ చేసుకొని కోపం లోపలికి రా అని చెప్పి అంటుంది. మర్యాద ఏదమ్మా అని చెప్పి నేనైతే రాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక ఇప్పుడు నక్షత్ర మళ్ళీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మేడం గారు లోపలికి రండి అనగానే ఇప్పుడు చాలా సంతోషమా ఈ రెస్పెక్ట్ సరిపోతుందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే సరిపోతుంది నేను వస్తాను అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇక భూమి వెనకాలే నక్షత్ర అపూర్వ వస్తూ ఉంటారు. భూమి ఇంట్లోకి వెళ్లకుండా గడప దగ్గర ఆగిపోతుంది. ఏంటి ఇంట్లోకి రాకుండా ఆగిపోయావు అని చెప్పి అనగానే అప్పుడు భూమి మొదటిసారి ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు పద్ధతిగా తీసుకెళ్ళాలి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి అనగానే మొదటిసారి ఎన్నిసార్లు రాలేదు నువ్వు ఇంటికి అని చెప్పి అపూర్వ అంటుంది. అప్పుడు రావాల్సి వచ్చింది ఇప్పుడు పెద్దయిన పిలిచారు కాబట్టి వస్తున్నాను రెండింటికి చాలా తేడా ఉంది నన్ను పద్ధతిగా లోపల తీసుకెళ్ళు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నో నెవర్ నేను నీ కాళ్ళకి పసుపు రాసేదేంటి పర్వతం ఎప్పుడు పైనే ఉంటుంది అనగానే అప్పుడు భూమి పర్వతాన్ని ఎక్కి తొక్కితే కాళ్ళ కింద ఉంటుంది అని చెప్పి అంటుంది. రాయనంటున్నావుగా వెళ్ళిపోతా అనగా ఆగు రాస్తా పసుపు రాస్తా వెళ్ళి బేబీ పని మనిషిని పసుపు తీసుకురమ్మను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి పని మనిషి పనిలో ఉంటుంది కానీ పనిమంతులు ఖాళీగానే ఉన్నారుగా అనగానే ఇప్పుడు అపూర్వ నక్షత్రాన్ని వెళ్ళి పసుపు తీసుకురమ్మంటుంది. తను తీసుకొస్తుందనమాట. ఇక అప్పుడు అపూర్వ ఇక తప్పక మోకాల మీద కూర్చొని లేకపోయినా ఇక ఇష్టం లేనట్టుగానే అట్లాగా పసుపు 2 కాళ్ళకి రాస్తుందనమాట. రాయగానే ఇక కుంకుమ కూడా పెడుతుంది. ఇక అప్పుడు భూమి
లోపలికి అడుగుపెట్టి లోపలికి వస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఫోటోని చూసుకొని చాలా ఎమోషనల్ అవుతూ భూమి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక భూమి వెనకాలే నక్షత్ర, భూమి కూడా అదే అపూర్వ కూడా వస్తూ ఉంటారు. ఇక అప్పుడే మెట్లు దిగుతూ వస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. ఇక శరత్చంద్రని చూడంగానే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట భూమి. నాన్న అని చెప్పి అంటుంది. వెనకాలే ఉన్న వీళ్ళు షాక్ అయ్యి ఏంటి ఏం చేస్తుంది భూమి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు భూమి మళ్ళీ కంట్రోల్ చేసుకొని అంకుల్ అని చెప్పి గబగబా వెళ్ళి శరత్చంద్రని హక్ చేసుకుంటుంది. ఆయన కూడా అలా తల మీద నిమురుతూ ఉంటారు, చేయి వేసి హక్ చేసుకొని. ఇటు పక్కన్న అపూర్వ, నక్షత్రకి కోపం వచ్చి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది భూమి చేసిన పనికి.